అన్ని నియోజకవర్గాల్లోకెల్లా భూపాలపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జెడ్ స్పీడ్తో భూపాలపల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. ప్రస్తుతం కాకతీయ కార్యంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. పలు విషయాల గురించి మాట్లాడడానికి ఎమ్మెల్యే గారు నమస్తే సార్. ఈరోజు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో భూపాలపల్లి మండలం రూరల్ గ్రామాల పరిధిలో సుమారు 5,73,000 రూపాయలకు గ్రామ పంచాయతీ భవనాల ప్రారంభోత్సవం, సీసీ రోడ్లు శంకుస్థాపనలు, అదేవిధంగా పంచాయతీ కాంపౌండ్ వాల్స్ కానీ గ్రామీణ మౌలిక సదుపాయాలు చేసుకునే కొరకు ఈరోజు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ప్రారంభించాం. భూపాలపల్లి మున్సిపాలిటీలో కూడా సుమారు ఒక 51 లక్ష రూపాయలతో ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మనం శంకుస్థాపనలు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సీఎం రిలీఫ్ చెక్కులను కూడా ఈరోజు భూపాలపల్లి రూరల్ అర్బన్ కలిపి 11,19,000 రూపాయలను ఈరోజు పేదలకు చెక్కులు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా వైద్యం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ కూడా కవర్ కాని కేసులు ఎవరైతుంటో హాస్పిటల్లో పోయి బిల్లులు తెచ్చుకుంటే ఆ బిల్లుల ప్రకారంగా ఈరోజు మనము 11,19,000 చెక్కులను అందజేశాం. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 14 నెలల కాలంలో 7,970 మందికి సీఎం రిలీఫ్ చెక్కులను అందజేయడం జరిగింది. సీఎం రిలీఫ్ డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉండి ఆరోగ్యశ్రీలో రాని ఏదైతే కేసులు ఉంటాయో వాటికి కూడా నిమ్స్ హాస్పిటల్లో ముందే ఎస్టిమేట్ తెచ్చి ఎల్ఓసి సుమారు 590 మందికి కూడా ఎల్ఓసీలు ఇప్పించి మనము ఆపరేషన్ చేయించడం జరిగింది. దీన్ని వైద్యం కొరకు భూపాలపల్లి హాస్పిటల్లో 203 పోస్టులను తీసుకొచ్చాం. అదేవిధంగా సింగరేణి హాస్పిటల్లో 1,10,00,000 రూపాయలతో సిటీ స్కానింగ్ ఏర్పాటు చేశాం. అదేవిధంగా భూపాలపల్లి హాస్పిటల్లో కూడా 3 కోట్ల రూపాయలతో అధునాతనమైన సిటీ స్కానింగ్, 11 కోట్లతో మరి ఎంఆర్ఐ మిషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. 14 కోట్ల రూపాయలతో 4th ఫ్లోర్ బిల్డింగ్లో లిఫ్ట్ బెడ్స్తో సహా మరి ఈ యొక్క అభివృద్ధి లిఫ్ట్ పెట్టి అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్డియా, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్ డాక్టర్ ఏదైతే కొత్త డిపార్ట్మెంట్లను కూడా ఈ బడ్జెట్లో పెట్టి శాంక్షన్ తీసుకొని ఖాళీలను నింపి ఈ యొక్క హాస్పిటల్లో హైదరాబాద్, వరంగల్ను మరిపించే విధంగా భూపాలపల్లిలో మరి ఒక అభివృద్ధి ఏదైతే చికిత్స చేయించే విధంగా చర్యలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా వైద్యం పట్ల చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది. 7,900 మందిని వైద్య పోస్టులో నింపడం జరిగింది. వైద్యకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. ఈ నియోజకవర్గంలో వైద్య కొరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మొత్తము బాలికల మరి గురుకులాలకు కూడా 200 కోట్లు గాంధీనగర్ గుట్ట మీద గత పాలకుడు లీజ్ తీసుకున్న భూమిని రిటర్న్ తెచ్చి ఈరోజు 200 కోట్లతో విజయదశమి రోజు శంకుస్థాపన చేసి టెండర్ కూడా పిలిపించి పనులు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెప్తుంది, చెప్పిన మాట చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం. మిగులు రాష్ట్రాన్ని 8 లక్షల కోట్లు అప్పు చేసిన ఆ అప్పుకు 1,53,000 కోట్లు అప్పు తీరుస్తూ నెలకు 12,000 కోట్ల రూపాయలు మిత్తి కడుతూ ఈరోజు మరి సంక్షేమ పథకాలు మహిళా సోదరిమణులకు ఉచితంగా బస్సు ప్రయాణం, వాళ్ళు కొండగట్టుపోయినా యాదగిరి గుట్టకుపోయినా ఈ రాష్ట్రంలో చదువుకునే మహిళా విద్యార్థులు కాలేజీ పోయి ఇంటికి వచ్చే వరకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించి ఆర్టీసీకి నెలకు 400 కోట్లు మనము ప్రభుత్వము ఆర్టీసీకి కడుతుంది. ఈరోజు 500 రూపాయల గ్యాస్ ఇస్తూ దానికి 270 కోట్ల రూపాయల గ్యాస్ కూడా ప్రతి నెల కడుతున్నాం. ఈరోజు ఇంట్లో వాడుకునే కరెంటు కానీ రైతుల కరెంటు కానీ ఉచితంగా అందిస్తున్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు 5 లక్షల ఆరోగ్యశ్రీని 10 లక్షలు పెంచడమే కాకుండా రైతాంగానికి ఈరోజు 25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయల రుణం ఏదైతే మొదటి సంవత్సరం రోజే రైతాంగానికి రుణమాఫీ చేసి రైతులు పండించేటువంటి సన్నవడ్లకు కూడా మద్దతు ధరకు అదనంగా బోనస్ మరి ఈరోజు 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఉగాది నుంచి మరి మహిళా సోదరిమణులకు ప్రతి రేషన్ కార్డు మీద సన్న బియ్యం కూడా ఇవ్వబోతున్నాం. కొత్త రేషన్ కార్డు గత 10 సంవత్సరాలు ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మరి అదేవిధంగా కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం. ఈ నెల నుంచే ఇండ్లకు కూడా శ్రీకారం చుట్టాం. 3,500 ఇండ్లు నియోజకవర్గానికి రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లను కూడా పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకున్నాం. రైతు భరోసా కూడా ఇస్తున్నాం. నిరుద్యోగ యువతకు ఎక్కడ భారతదేశ చరిత్రలో మొదటి 10 నెలల లోపు 58,700 ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఇది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే. గ్రూప్ 1, 2, 3, 4 అదేవిధంగా
టీటీసీ బీఈడి చదువుకున్న 11,000 ఉపాధ్యాయ పోస్టులు, అదేవిధంగా 7,009 వైద్యంలో, R&B, పంచాయతీరాజ్, ఇరిగేషన్ వివిధ రంగాలలో కూడా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా నింపి రిక్రూట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది. ఈరోజు కూడా గ్రూప్ 1లో 1000 మందికి మరి రవీంద్ర భారత్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రాలు ఇస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఖాళీగా ఉన్న పోస్టులు మేము ఎన్నికల ముందు ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ ఆ డేట్ల వారీగా కూడా ఇంకా ఖాళీలను నింపి చిత్తశుద్ధిని నిరూపించుకుంటాం. వాళ్ళ గతంలో బీఆర్ఎస్ వాళ్ళ మాదిరిగా దళిత గిరిజన కుటుంబాలకు ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తా అని 10 సంవత్సరాల అధికారం ఉండి మేము ఎగగొట్టాం. ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఊరికో ఉద్యోగం గతి లేదు. వాళ్ళు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కూడా నింపలే. నెలకు నిరుద్యోగ భృతి ఇస్తా అని ఇవ్వలేదు. అదేవిధంగా ఈరోజు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చదివేయలేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చేయలేదు. అల్లుడు బిడ్డ తేడబంటారని డబుల్ బెడ్రూమ్ కట్టివ్వలేదు. మేము ఈరోజు 20,000 ఇండ్లు ఈ 4 సంవత్సరాల కాలంలో పేదలందరికీ ఇండ్లు కట్టించి తీరుతాం. 20,000 ఇండ్లు కట్టించకపోతే మళ్ళీ ఎమ్మెల్యే కూడా పోటీ చేయనని కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాం. పేదలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఇండ్లు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టించి తీరుతాం. ఏ మాట అయితే చెప్పామో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ సోనియమ్మ చెప్పిన మాట చిత్తశుద్ధితో అమలు చేస్తాం. 96 కులాలతో కలిగినటువంటి బీసీలు చాకలి, మంగలి, బెస్స, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, ముదురాజు 96 కులాలతో కలిగినటువంటి బీసీలు అట్టడుగునున్నటువంటి బీసీలను గుర్తించి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు కులగణనతో చేపట్టి 56 రోజులు చేపట్టి 1,00,000 మంది ఉద్యోగులతో 150 ఇండ్లకు ఒక ఉద్యోగిని వేసి సూపర్వైజింగ్ చేసి దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి బీసీలకు ఒక చట్టబద్ధత తేవాలని అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టబద్ధత తెచ్చి కేంద్రానికి మేము బిల్లు పంపుతున్నాం. మోడీకి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఆమోదం చెప్పి 96 కులాలకు వాళ్ళకి 42%, 56% ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 46% వాళ్ళకు చదువులు, ఉద్యోగాలలో అన్ని రంగాలలో చట్టం తెచ్చే విధంగా వాళ్ళ చిత్తశుద్ధిని చాటుకోవాలి. బీజేపీ రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళ రాష్ట్రాల్లో ఉనికి కూడా చాటడం లేదు. 59 కులాలతో సంబంధించినటువంటి దళిత జాతి, దళితులందరూ ఎస్సీ వర్గానికి చెందినటువంటి 59 కులాలు ఉన్నాయి. మాలలు, మాదిగలు, నేత కానీ అదేవిధంగా మరి డక్కలు కానీ ఇతర 59 కులాలకు సంబంధించినటువంటి ఏదైతే దళితులు ఉన్నారో ఆ దళిత కులాలకు కూడా సుప్రీంకోర్టు ఒక తీర్మానం చేసింది. ఈ 59 కులాలకు ఇంత పర్సెంట్ ప్రకారంగా మీ రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చట్టం దేండ్రి అని చెప్తే మొదటిగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన 40 నిమిషాలలో అసెంబ్లీలో కాలు అడుగుపెట్టి రేవంత్ రెడ్డి గారు మైకు తీసుకొని సుప్రీంకోర్టు తీర్మానాన్ని స్వాగతిస్తున్నాం, దాన్ని మేము చట్టం తెస్తాం, అమలు చేస్తాం. మరి ఉద్యోగాలలో, విద్యలో, వైద్యంలో అదేవిధంగా రాజకీయాల్లో సర్పంచ్, ఎంపీటీసీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా అమలు చేస్తామని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అది రేవంత్ రెడ్డి గారని మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న అసెంబ్లీలో బిల్లు పెట్టాం, చట్టం తెచ్చాం, ఏబీసీ వర్గీకరణకు కూడా చట్టం తెచ్చాం, చిత్తశుద్ధిని చాటుకున్నాం. మీ బీజేపీ కానీ 18 రాష్ట్రాల్లో మీ ముఖ్యమంత్రులు ఉన్నారు, మీ ప్రభుత్వం ఉంది. మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే మీ రాష్ట్రాలలో ఏబిసిడి వర్గీకరణను సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని మీరు అమలు చేసి తీరండి. మీరు అమలు చేసి మీ చిత్తశుద్ధిని చాటుకోండి. రాజకీయంగా మోడీ బీజేపీ ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులను ఏ రకంగా కుర్చీక్కుకోవాలి, లాక్కోవాలి, ఆ కుర్చీ మీద కూర్చోవాలనే ఆలోచన తప్ప వాళ్ళకి ఇంకోటి లేదు. బీజేపీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నది, 22 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, 1 కోటి ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వలేదు. మనం వేసుకున్నటువంటి చీర, బట్ట, జాకెట్, పైంటు, అంగి, సబ్బు, బిల్ల, రైతులు వాడుకునే ఎరువులు, ఆఖరికి శవం మీద కట్టే బట్టకు కూడా జీఎస్టీ పన్నేసి, చెప్పుల మీద పన్నేసి, లాక్కుంటూ తినుకుంటూ ఈరోజు ప్రజలను మోసం చేసి కులాల పేరుతో, మతాల పేరుతో రెచ్చగొట్టి లబ్ధి పొందుతున్నారు తప్ప ఈ రాష్ట్ర దేశ ప్రజలకు చేసింది ఉరగబెట్టింది ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కొరకు పోరాడిన పార్టీ, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి పార్టీ. ఈరోజు రాహుల్ గాంధీని 2029లో మేము ప్రధానిగా చేయడమే నెహ్రూ కుటుంబానికి ఏకైక లక్ష్యం, ఈ రాష్ట్ర దేశ ప్రజల లక్ష్యమని సందర్భంగా తెలియజేస్తూ రాహుల్ గాంధీ కామారెడ్డిలో చెప్పిన మాటను ఈరోజు ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండి డివేషన్ కాకుండా ఏబీసీ వర్గీకరణను చట్టబద్ధత తెచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ యావత్తు రాష్ట్ర ప్రజలు దళిత 59 కులాలకు సంబంధించినటువంటి దళిత జాతి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 96 కులాలు, సబ్బడ్డ వర్గం అందరూ కూడా ఈరోజు
రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మీ దీవెనలు ఇవ్వండి. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో, ఎంపీటీసీ ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి మాకు దీవెనలు అందించండి. రాబోయే 4 సంవత్సరాల్లో భుజాల మీద మోసి చెప్పిన మాట అమలు చేసి తీరుతాం, సేవకులుగా పనిచేస్తాం, జవాబుదారీతనంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రారంభోత్సవాల్లో ఫౌండేషన్లో పాల్గొన్నటువంటి అధికారులకు, మా నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఫైనల్లీ సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంది. ఇది ఢిల్లీకి మూటలు పంపేటటువంటి బడ్జెట్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తుంది. దీనిపైన ఏమంటారు? ఈరోజు వాళ్లకు ఎల్ఓసీల మీద, ఎన్ఓసీల పేద మీద రోజు 500 కోట్లు, 1000 కోట్లు చెప్పి 1,00,000 కోట్లు దిగమింగినరు. 8 లక్షల కోట్ల ఇచ్చి ఈరోజు ఒక్కటి నయా పైసా కూడా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టియలేదు, దళిత గిరిజనులకు 3 ఎకరాల భూమి లేదు, ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదు, కేజీపీజీ ఉచిత విద్య లేదు, నిరుద్యోగ భృతి లేదు, దళితుని ముఖ్యమంత్రి చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 3 పిల్లర్లు గుంగినాయి, 1,00,000 కోట్లు మింగినరు. ఈరోజు వాటర్ గ్రిడ్ మీద 1,00,000 కోట్లు మింగినరు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొని 1,00,000 కోట్లు మింగినరు. అవినీతి ఎక్కువై ఈరోజు సోషల్ మీడియాకు డబ్బులు ఇచ్చేసి విష ప్రచారం చేస్తున్నారు. ఆ విష ప్రచారాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, పార్లమెంట్ ఎన్నికల్లో గుండుసున్న పెట్టారు. రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సుదీర్ఘకాలంగా ఎన్నో ఏళ్ల కలగా ఉన్నటువంటి బీసీఎస్సీ రిజర్వేషన్ ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కొంతమంది నాయకులు ఎవరైతే తీన్మార్ మల్లన్నటువంటి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? దీన్ని వాళ్ళ స్వార్థం కొరకు వ్యతిరేకిస్తున్నారు. స్వార్థపూరిత రాజకీయాలు, వ్యక్తులను ప్రజలు గమనిస్తున్నారు. కర్రు పెట్టి, టైం పెట్టి ప్రజలు ఎవరికి ఏ రకంగా వాత పెట్టాలనో పెడతారు, పెట్టిండ్రు, రేపు రాబోయే రోజుల్లో కూడా పెడతారు. దానికి విద్య, వైద్య రంగంలో ఇట్లా అన్ని రంగాల్లో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా మరి ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ మేరకు, ప్రజల అభిష్టం మేరకు అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి విద్యాపరంగా, వైద్యపరంగా చేస్తున్నట్లు, అదేవిధంగా రైతులకు కూడా అనేక విధాలుగా మరి లబ్ధి చేకూరుస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్తాను. మొత్తానికైతే రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మరి ప్రజలు మరి బుద్ధి చెప్తారు ప్రతిపక్ష పార్టీలకు అని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.